హాయ్ ఫ్రెండ్స్, ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సంబంధించి అప్లికేషన్ అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. దీనికోసం అయితే ఇప్పటివరకి 12,00,000 మంది అయితే అప్లికేషన్ అయితే చేసుకున్నారు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము అప్లై చేసుకున్న వాళ్ళకి ఒక్క నియోజకవర్గానికి అప్లికేషన్ చేసిన ప్రతి ఒక్కరు మీ దగ్గరలోని ఎంపీడీఓ ఆఫీస్‌లో మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. దానికి డాక్యుమెంట్స్ అటాచ్ అయితే చేయాలి. అలా చేసిన వాళ్ళకే లోన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ లోన్‌కు ఎవరు అప్లై చేశారు, మీరు ఏ కార్పొరేషన్ ద్వారా అప్లై చేశారు, వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత జూన్ 2వ తేదీన 5,00,000 మందినైతే ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము 50,000 నుంచి 4,00,000 వరకు అయితే మంజూరైతే చేస్తామని చెప్పారు. ఈ రాజీవ్ యువ వికాసం స్కీము 50,000 నుంచి 4,00,000 వరకు అర్హత కలిగిన నిరుద్యోగులకైతే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్‌కు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఈ రాజీవ్ యువ వికాసానికి సంబంధించి మన ఛానల్లో ఇదివరకే చాలా వీడియోస్ కూడా చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.